ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ప్రజల్లోకి విస్తృతంగా ప్రయాణిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో వరుస పర్యటనలు, రైతుల సమస్యలపై స్పందన, జగన్కు కనిపిస్తున్న జనస్పందన వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయా? అసలు జగన్ గ్రాఫ్ పెరుగుతుందా, లేక ఇది కేవలం రాజకీయ సందడేనా? ఇదే ఇప్పుడు రాజకీయాల్లో వినిపిస్తున్న గుసగుస. 2024 ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత వైసీపీ రాజకీయంగా కుదేలైంది. కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. దీంతో జగన్ రాజకీయ భవిష్యత్తుపై అప్పట్లో అనేక చర్చలు జరిగాయి. కానీ ఇప్పుడు సీన్ మార్చే ప్రయత్నం చేస్తున్నారా జగన్? ప్రజా సమస్యలపై జిల్లాల పర్యటనలు, రైతులతో భేటీలు, ప్రభుత్వంపై విమర్శలు, పార్టీ శ్రేణులతో సమావేశాలు, ఇలా మళ్ళీ ప్రజల్లో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారా? ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలపై జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతుల సమస్యలను ప్రస్తావించిన జగన్ తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు రైతుల సమస్యలపై దృష్టి పెట్టారు. పొగాకు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. అంటే కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితం కాకుండా స్థానిక సమస్యలను రాజకీయ అస్త్రాలుగా మలుచుకునే ప్రయత్నం జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గోదావరి జిల్లాలు మాత్రం వైసీపీకి అంత సులభమైన రాజకీయ మైదానం కాదు. టీడీపీకి సాంప్రదాయంగా బలమైన ప్రాంతాలు, జనసేన ప్రభావం, కూటమి రాజకీయ సమీకరణాలు ఇవన్నీ వైసీపీకి సవాలుగా ఉన్నాయి. అందుకే జగన్ పర్యటనలను కొందరు రాజకీయ విశ్లేషకులు లిట్మస్ టెస్ట్గా అభివర్ణిస్తున్నారు. మరి జనస్పందన ఎలా ఉంది? స్థానిక నాయకత్వం ఎంత బలంగా ఉంది? కేడర్లో ఉత్సాహం ఎంత ఉంది? ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందా? ఈ అంశాలను అంచనా వేసేందుకు వరుస పర్యటనలు చేస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడే మరో ప్రశ్న కూడా ఎదురవుతుంది. జగన్ పర్యటనలకు భారీగా జనం వస్తున్నారంటే అది ఓట్లుగా మారుతుందా? జనం రావటం ఒక రాజకీయ బలం కావచ్చు, కానీ ఎన్నికల్లో గెలుపు కోసం సంస్థాగత బలం, స్థానిక నాయకత్వం, సామాజిక సమీకరణాలు, ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయం, ఇలా అనేక అంశాలు పనిచేస్తాయి. అందుకే ప్రస్తుతం కనిపిస్తున్న జనస్పందనను చూసి నేరుగా జగన్ గ్రాఫ్ పెరిగిందని చెప్పడం తొందరపాటు నిర్ణయమే అవుతుంది. ఇటీవల కర్నూలు పర్యటనలోనూ జగన్కు పెద్ద సంఖ్యలో ప్రజలు, యువత స్వాగతం పలికినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే అదే సమయంలో ఆయన రాజకీయ పర్యటనలపై అధికార కూటమి నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. జగన్ మళ్లీ ప్రజల్లోకి రావడం ఏపీ రాజకీయాల్లో చర్చకు కేంద్ర బిందువుగా మారింది. ఒకవైపు జగన్కు ఇప్పటికీ తనదైన క్యాడర్ ఉందని వైసీపీ నమ్ముతుంది. మరోవైపు 2024 ఎన్నికల ఫలితాలను పూర్తిగా మర్చిపోయే పరిస్థితి లేదని కూటమి నేతలు చెబుతున్నారు. ఈ రెండు వాదనల మధ్య జగన్ చేస్తున్న వరుస జిల్లా పర్యటనలు మాత్రం వైసీపీ రాజకీయ యంత్రాంగానికి కొత్త ఊపులు ఇస్తున్నాయి. 2029 ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. అప్పటి వరకు జగన్ తన రాజకీయ గ్రాఫ్ను ఎంతవరకు పెంచుకోగలరు? గోదావరి జిల్లాల్లో వైసీపీకి కొత్త బలం తెచ్చుకోగలరా? రైతు సమస్యలు, ప్రజా సమస్యలను రాజకీయ అస్త్రాలుగా మార్చగలరా? లేక కనిపిస్తున్న జనసందడి ఎన్నికల నాటికి ఓట్లుగా మారకుండానే మిగిలిపోతుందా? ఇప్పుడే సమాధానం చెప్పడం కష్టం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, జగన్ మళ్ళీ విస్తృతమైన పర్యటనలు చేస్తున్నారు. గోదావరి జిల్లాలో రాజకీయ లిట్మస్ టెస్ట్ మొదలైంది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.